ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి దాడి ఘటనలో 11 మంది టీడీపీ శ్రేణులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దాడి ఘటనపై మొత్తం 40 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక అరెస్టు చేసిన వారిని ఇబ్రహీంపట్నం పిఎస్కు తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుల గుర్తింపు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏదైతే చంద్రబాబును లోకేష్ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన క్రమంలో కూడా జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడము, ఇక ఎవరైతే నిప్పు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా జోగి రమేష్ కుమారుడు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ మేరకు కూడా పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం కూడా 40 మంది మీద కేసు నమోదు చేసి వాళ్ళలో 11 మందిని అరెస్టు చేశారు. ఇక మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన వారి మీద చర్యలు మొదలైనట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా నేను ఉదయం నుంచి కూడా జోగి రమేష్ వ్యవహారం అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో ప్రధానంగా అంటే అంబటి రాంబాబు వ్యవహారం తర్వాత జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడికి దిగడం, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగానే క్రియేట్ చేశాయని చెప్పాలి. అంటే వ్యక్తిగత దోషంలో ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ విషయంలో కొవ్వు తగ్గించుకోవాలంటూ కూడా జోగి రమేష్ మాట్లాడటం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీసింది. దీంతో అటు టీడీపీ కార్యకర్తలు కూడా కొంత వాళ్ళని రెచ్చగొట్టడం, అవన్నీ పరిణామాల నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు. అప్పుడు జోగి రమేష్ ఇంట్లో లేకుండా తంబళ్లపల్లి వెళ్ళడం జరిగింది నకిలీ మద్యం కేసుకు సంబంధించి. ఇక ఆ తర్వాత నుంచి కూడా పరిణామాలన్నీ ఆయన ఇంటికి నిప్పబెట్టడం, ఆయన ఇంటిపై దాడి చేయడం, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండడం, ఇవన్నీ కూడా కొంత వివాదాలకు దారితీసినటువంటి నేపథ్యంలోనే అటు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనకు సంబంధించి అటు హోంమంత్రి అనిత్ తో పాటుగా డీజీపీతో కూడా మాట్లాడటం జరిగింది. అలా జిల్లా ఎస్పీతో కూడా, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యం తాజాగా ఇక మొత్తం కూడా పోలీసులు అడిగి వివరాలు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేయాలి, ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు, ఇటువంటి చర్యలు అంటే రాజకీయ పార్టీలకు ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు, దీనివల్ల అనవసరంగా ప్రజల్లో చులకన భావం కలిగే అవకాశం ఉంటుందంటూ కూడా చంద్రబాబు కొంత అటు పోలీసులని హోంమంత్రి అనిత్ తో కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక ఉద్రిక్తలకు దారితీసే చర్యలు ఏమైనా జరిగినా కానీ మేము సహించేది లేదంటూ కూడా చంద్రబాబు కొంత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే ఈ జోగి రమేష్ కేసుకు సంబంధించి మొత్తం 40 మందిపై కేసులు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా కొంతమంది మీద కేసులు నమోదు చేశారు. ఇక 11 మందిని మొత్తం కూడా అరెస్ట్ చేశారు. అయితే 11 మందికి కూడా స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్లకుండానే బయటకు వచ్చేశారు. అయితే అటు వైసీపీ కార్యకర్తల విషయంలో మాత్రం వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధిస్తున్నప్పుడు జోగి రమేష్ పై ఇంటి మీద ఆ విధంగా దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంటనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇంకా కూడా అంటే మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో పడినట్లుగా తెలుస్తుంది. అంటే మిగిలిన వారు పరారీలో ఉన్నారా లేకపోతే ఏంటి? కొంతమంది పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది టీడీపీ నాయకులు కూడా అంటే దీనికి సంబంధించి రెచ్చగొట్టిన వాళ్ళందరినీ కూడా అటు మైనార్టీ నేతలు కూడా ఒకరిద్దరు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత వాళ్ళ మీద కూడా దృష్టి సారించారు అనేది అయితే తెలుస్తూ వస్తుంది. మరి వాళ్ళని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు ఏంటనేది చూడాలి. అయితే ఒక మైనార్టీ నేతను ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన నేతలు కూడా అటు ఇబ్రహీంపట్నం మండల నాయకులను కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా వినపడుతుంది. అలాగే గొల్లపూడికి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, భవానీపురానికి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ లోనే నియోజకవర్గాల్లో దాదాపు విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లి దాడులకు దిగారని తెలుస్తుంది. ఇప్పుడు వారి మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. వారిని కూడా 1-2 రోజులు అరెస్ట్ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టినటువంటి టీడీపీ శ్రేణుల మీద ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారో సీఎం చంద్రబాబు నాయుడు మీద, ఆ తర్వాత జోగి రమేష్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు అదేవిధంగా లోకేష్, సీఎం చంద్రబాబుని మంత్రి లోకేష్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడం, దాని మీద టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడము. ఇక ఆ తర్వాత ఇప్పటికే కూడా జోగి రమేష్ బెయిల్ మీద ఉన్నటువంటి నకిలీ మద్యం కుంభకోణం కేసులో కూడా బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇక ఆ తర్వాత జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో కూడా దీని మీద కంప్లైంట్లు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. ఇప్పటికే కూడా చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఇక జోగి రమేష్ని మరలా అరెస్టు చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ లోపులోనే
టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా జోగి రమేష్ ఇంటి వద్దకు వెళ్ళటము, అదే సమయంలో జోగి రమేష్ అక్కడ లేరు. ఇక జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటము, ఆ క్రమంలో కూడా ఆ ఇంటికి నిప్పు పెట్టడం చేశారు. ఇంకా పోలీసులు కూడా ఈ విషయం ఇలాంటివి చేయకూడదు, ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏదైతే జోగి రమేష్ కుమారుడు పిటిషన్ వేయటం జరిగింది, తన ఇంటికి నిప్పు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ. ఇక మొత్తం కూడా 40 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ 11 మందిని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం తరలించారు.